హలో గైస్, నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ సోకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో నిన్న రాబిన్హుడ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయింది కదా. అంటే నిన్న ట్రైలర్ లాంచ్ అయింది. ట్రైలర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఎందుకో మూవీ బాగానే ఉండేలాగే అనిపిస్తోంది. ఇనీషియల్గా కొంచెం అంటే ఆ టీజర్ అవన్నీ వచ్చినప్పుడు అండ్ స్టార్టింగ్ ఆ వర్కింగ్ స్టిల్స్ అవన్నీ చూసినప్పుడు ఏదో కొంచెం నార్మల్గానే ఉంటుందేమో అనిపించింది. కానీ బట్ ట్రైలర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. సో డెఫినెట్గా మూవీ బాగుండొచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఓకే, అయితే నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయింది కదా. ఆ లాంచ్ ఈవెంట్కి డేవిడ్ వార్నర్ గారిని కూడా ఇన్వైట్ చేశారు. బేసిక్గా ఆయన ఇంకా అఫీషియల్గా ట్రైలర్లోనే చూపించారు. ఎందుకంటే ఇంకా ఆయన ఉన్నారని ఆల్రెడీ చెప్పేశారు. సో ఇంకా మ్యాక్సిమం సర్ప్రైజ్ ఎలిమెంట్లా కాకుండా ఇంకా ముందు నుంచి ఆయన ఉన్నారు అనే బేసిస్ మీద హైప్ని కూడా బిల్డ్ చేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఆయన ట్రైలర్లో చూపించారు. ఇంకా ఆయన లాలీపాప్ పట్టుకొని దిగుతూ ఉంటాడు ఫ్లైట్లోంచి. సో ఆ షాట్ అయితే ఉంది. సో చాలా స్టైలిష్గానే చూపించారు. అండ్ విజువల్స్ అవి కూడా చాలా బాగా అనిపించాయి. ఓకే, డన్. అయితే నిన్న ఈవెంట్కి ఆయన వన్ ఆఫ్ ది గెస్ట్గా వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ వరకు వచ్చారు జస్ట్ ఈ లాంచ్ ఈవెంట్ కోసం. సో ఆఫ్ కోర్స్ ఫ్లైట్ టికెట్లు వీళ్ళు వేసినా కూడా ఆయన అక్కడ నుంచి ఇక్కడికి రావాలిగా. సో అదైనా సరే చాలా స్ట్రెయిన్తో కూడుకున్న పనే కదా, జెట్ లాగ్ అవన్నీ గట్టిగా ఉంటాయి. సో అలాంటి టైంలో ఆయన వచ్చారు. ఓకే, డన్. అయితే రాజేంద్ర ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు ఆ టైంలో మాట్లాడడం కోసం. ఆయన మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ నుంచి ఎందుకో కొంచెం ఆక్వర్డ్గా మాట్లాడుతున్నారు. అంటే కొంచెం లైక్ కొంచెం సర్కాస్టిక్గా, కొంచెం ఓవర్ యాక్టివ్గా అలా మాట్లాడుతున్నారు. అంటే అక్కడికి వస్తే ఇంకా ఎక్కువ గోల్ చేస్తా అని, 48 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న మీలో చాలామంది పుట్టక ముందు నుంచి ఉన్న సంథింగ్ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. మొత్తం అంతా అలా నడుస్తూ ఉంది. ఒక స్టేజ్ వరకు ఓకే, బాగానే ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వార్నర్, అంటే డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడే టైంకి వచ్చేటప్పటికి ఆయన కొంచెం రాంగ్గా మాట్లాడారు. కొంచెం కాదు, యాక్చువల్గా చాలా రాంగ్గా మాట్లాడారు. డేవిడ్ వార్నర్ దొంగ ముండావాడు, నువ్వు క్రికెట్ ఆడవయ్యా అంటే అని చెప్పి, క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప డ్యాన్స్లు వేసుకుంటాడని చెప్పి శ్రీవల్లి స్టెప్పు చేసి చూపించాడనమాట. అది కూడా ఎటకారంగానే నోరు ఇలా పెట్టి అలా చేస్తూ చూపించారనమాట. అంటే ఈయన ఇమిటేట్ చేశారు. ఆ డేవిడ్ వార్నర్ ఎప్పుడు అంత వరస్ట్గా అయితే చేయలేదు, బట్ ఈయనైతే అట్లా చేసి చూపించారులేండి, అది వేరే విషయం. సో ఒరే వార్నరు ఇది వార్నింగ్ అన్నట్టుగా లాస్ట్లో మాట్లాడి ఇంకా తర్వాత మళ్ళీ వేరే టాపిక్లోకి అయితే వెళ్ళిపోయారనమాట. సో ముందు స్టార్టింగ్లో అడ్రస్ చేసేటప్పుడు డేవిడ్ వార్నర్ గారిని తీసుకొని వచ్చారు అని అన్నారు. సర్ప్రైజు అది ఇది అని చెప్పి అంటున్న టైంలో అట్లా అన్నారు. అక్కడ ఓకే, ఆ ఒక్క దగ్గర మాత్రమే ఆ రెస్పెక్ట్ అనేది కనబడింది. కానీ ఆ తర్వాత మిగతా చోట్ల ఎక్కడ కూడా అది కనబడలేదు అనమాట. సో దీని మీద చాలామంది ఇంకా హార్ష్గా రియాక్ట్ అవుతున్నారు. ఇంకా డెఫినెట్గా రాజేంద్ర ప్రసాద్ గారిని తప్పు పడుతున్నారు. అందులో తప్పేం లేదు, ఎందుకంటే ఆయన చేసింది ఘోరమైన తప్పు అది. ఇప్పుడు డేవిడ్ వార్నర్ అనే పర్సన్ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ లెజెండ్. సో ఆయన సినిమాల్లోకి వచ్చాడంటే జస్ట్ క్యామియో అంతే, ఒక చిన్న రోల్ ఏదో అంతే. సో దానికి ఇంకా ఏదో ఆయన ఒక చిన్న ఆర్టిస్ట్ అన్నట్టు చూస్తున్నారు. అంటే ఇదే ఫస్ట్ సినిమా కదా, సో అంత పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదన్నట్టుగా బిహేవ్ చేస్తే ఆయనకున్న స్టార్డము, ఆయనకున్న రీచ్ అది కంప్లీట్ డిఫరెంట్. ఈవెన్ ఇండియన్స్ అతన్ని ఓన్ చేసుకున్న విధానం కూడా చాలా డిఫరెంట్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే ఆ పుష్ప సినిమా టైంలో ఆయన చేసినన్ని రీల్స్, ఆయన చేసినంత ప్రమోషన్ ఇంకెవరూ చేయలేదు. అది మిగతా వాళ్ళు కూడా చేశారు, కానీ ఈయనే హయ్యెస్ట్. సో అదే అంటున్నాం, నా దృష్టిలో రాజేంద్ర ప్రసాద్ గారా డేవిడ్ వార్నరా అంటే వాళ్ళ ఫీల్డ్స్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. కానీ బేస్డ్ ఆన్ ద రెస్పెక్ట్ దే గెయిన్డ్ విషయంలో మాత్రం డెఫినెట్గా డేవిడ్ వార్నరే 10 మెట్లు పైన ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ గారితో కంపేర్ చేసుకుంటే. అంతే కదా, ఎందుకంటే ఎంతమంది అభిమానిస్తారు వార్నర్ని.
ఒక కంట్రీ అంతా రెస్పెక్ట్ చేస్తుంది. అంతేకాదు మన ఇండియాలో బొచ్చురు మంది ఉన్నారు వార్నర్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ లిమిటెడ్ టు తెలుగు స్టేట్స్. సో అలాంటి పర్సన్ ఏమో కొంచెం అతిగా మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. కొంతమంది కామెంట్లు పెట్టారు తాగేసి వచ్చినట్టు ఉన్నారు అందుకే అలా మాట్లాడుతున్నారని. ఇంకొకరు ఎవరో పెట్టారు ఏమనంటే డేవిడ్ వార్నర్కి ఇనీషియల్గా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందంటే వచ్చిన తర్వాత శ్రీవల్లి స్టెప్ వేసాడు యాక్చువల్గా. సో ఆ టైంలో పీపుల్ నుంచి వేవత్సమైన రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. సో అంటే ఒక 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 జస్ట్ కేమ్ ఆర్టిస్ట్కి అంటే అప్పుడు ఒక క్యామియో ఇచ్చిన పర్సన్కి అంత హ్యూజ్ లెవెల్లో ఆడియన్స్ నుంచి రిసీవింగ్ వచ్చింది, బట్ ఆయనకు రాలేదు. సో అందుకని కొంచెం జెలసీగా ఫీల్ అయ్యి అలా మాట్లాడి ఉండొచ్చు అని కూడా కొంతమంది అయితే కామెంట్స్ చేశారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది డేవిడ్ వార్నర్కి అర్థం కాదు కాబట్టి సరిపోయింది. ఒకళ్ళు అర్థమై ఉంటే ఏంటి పరిస్థితి, ఇమీడియట్గా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయేవాడు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అదే అని చెప్పి కొంతమంది కామెంట్స్ అయితే పెట్టారు. అదైతే వాస్తవం. డేవిడ్ వార్నర్కి తెలుగు రాదు, మేబీ ఏవో కొన్ని పదాలు వచ్చి అంతే తప్ప రాదు కదా. ఇప్పుడు రాజమౌళి గారి దీని డేవిడ్ వార్నర్తో ఒక యాడ్ ఉంటుంది క్రెడ్ వాటిది. సో ఆ యాడ్ టైంలో కొన్ని తెలుగు పదాలు ఏవో చెప్తూ ఉంటాడు లైట్గా, అది కూడా పెద్ద ఏం కాదు. సో అది అందులో పెద్ద ఏం లేనట్టు ఉన్నాయిలేండి, జస్ట్ నార్మల్గా. బట్ తెలుగు వాళ్ళతో బాగా అసోసియేషన్ ఉంది అంటున్నా. సో ఈ లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ ఉండి ఈ లెవెల్ ఆఫ్ ఓన్ చేసుకుని ఉండి ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మేబీ తెలుగు కొన్ని పదాలు అర్థమైతే ఏంటి పరిస్థితి, అంటే అంత పెద్ద పర్సన్ని తీసుకొని వచ్చి అవమానించినట్టే కదా. అది ఎంతవరకు వాస్తవం అది? ఏందో ఎస్ఆర్హెచ్లో డేవిడ్ వార్నర్ అంటే ఒక ఎమోషన్ ఎస్ఆర్హెచ్ టీమ్కి. ఏదో ఈ సీజన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో లేడు కానీ, బట్ సీరియస్లీ ఒకళ్ళు ఉండుంటే మాత్రం ఇంకా టూ మచ్గా ఓన్ చేసుకుంటారు అంటుంది. అదే ఇంకా ఆ కైండ్ ఆఫ్ పర్సన్ తీసుకొని వచ్చి అలా మాట్లాడటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే కరెక్ట్ కాదు. ఇక మనకి ఇది ఒక ప్రాబ్లం ఉందలేండి. ఇంతకు ముందు కూడా అలాగే కొంచెం వేరే వాళ్ళని అంటే అట్లా ఇలా ఇన్సల్ట్ చేయడం, కొంచెం వేరే వాళ్ళు పెద్ద వాళ్ళు మినిస్టర్ లాంటి వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ మాట్లాడటం అండ్ దాన్ని సర్లే పెద్దోళ్ళు కదా అని వదిలేసేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. జరిగినాయి, ఇంతకుముందు కూడా జరిగినాయి వేరే ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర. ఈసారి ఏంటంటే కొంచెం ఈసారి అది క్రికెటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో అదే అంట. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్, కరెక్ట్ అయితే కాదు. కొంతమంది ఏమన్నారంటే ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటున్నారు. బట్ ఏమో చెప్తారని అయితే నాకు నమ్మకం లేదు. నేనేమన్నాను అంటారేమో నాకు తెలుసు ఆయన, అందులో తప్పేముందన్నా అంటారు కూడా ఆయన. ఎందుకంటే ఆ ఏజ్ అదంతా ఇంకా అది రైటే అనే ఫీల్లో తీసుకెళ్ళిపోద్ది అంతే ఇంకా. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా మ్యాక్సిమం ఏమో స్టేజ్ ఎక్కించి మాట్లాడించకూడదు అంటే మళ్ళీ అలాగ అవ్వదు. మళ్ళీ వాళ్ళు చేస్తారు సినిమాల్లో మంచి రోల్స్ చేస్తారు, అది యాక్టర్స్గా దే ఆర్ ఫెనామినల్. సో అదే వచ్చిన పంచాయతీ. ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ గారిని బయట చాలామంది హేట్ చేస్తారు, యాజ్ అన్ యాక్టర్గా హీ ఈజ్ ఫెంటాస్టిక్. సో ఎవరేమనలేరు అంతే, అది వచ్చిన పంచాయతీ. సో ఏదైనా ఇట్లాంటివి కొంచెం ఆపితే బెటర్. ఏం అన్నెసెసరీ ఇన్సల్ట్స్ ఇప్పుడు అది ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అవుతుంది ఇప్పుడు డెఫినెట్గా, ఎందుకంటే ఇది ఐపీఎల్ సీజన్. అసలే డేవిడ్ వార్నర్ గురించి ఇట్లా పర్టికులర్గా ఒక తెలుగు సినిమా ఆర్టిస్టు ఇట్లా స్టేజ్ మీదకి ఎక్కి ఇన్సల్టింగ్గా మాట్లాడాడు, ఇట్లా తిడతా వచ్చాడు, వార్నర్కి వార్నింగ్ ఇచ్చాడు, ఇవన్నీ చెప్పి ఏవో చిన్న బేసిక్ సబ్ టైటిల్స్ పెట్టి వేసేస్తారు. అది మళ్ళీ అందులో సబ్ టైటిల్స్లో చాలా రాంగ్ మిస్టేక్లే ఉంటాయి. వాళ్ళు కావాలని చేస్తారో లేదో ఏమో తెలియదు కానీ ఇక బేసిక్గా డేవిడ్ వార్నర్ని ఈయన ఏదైతే దొంగముండవాడు అన్నాడో ఆ ప్లేస్లో అది హిందీలో రండికి అవులతనో లేదంటే ఇంకోటనో వేసేస్తారనమాట. అట్లా వేసుకెళ్ళిపోతారు సబ్ టైటిల్స్లో. ఇంకా అది ఎటెటో వెళ్ళిపోద్దని నా ఫీలింగ్. ఏమో ఏదైనా ఇదైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కరెక్ట్ అయితే కాదు. సో వీ హ్యావ్ టు థింక్ బిఫోర్ వీ స్పీక్ ఎనీథింగ్. ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రతి మాట మన జీవితాన్ని ముందు తీసుకెళ్లాలా ఆపేయాలా అని డిసైడ్ చేస్తాయి. సో అట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఒక విపరీతంగా వర్షాలు పడి రోడ్డు అంతా నీళ్లతో నిండిపోయి ఉన్న ఒక రోడ్డు మీద ఎలాగైతే మనం చాలా జాగ్రత్తగా అడుగులేయాలో, అలాగే విపరీతంగా క్రేజ్ ఉన్న వాళ్ళ కోసం కావచ్చు లేదంటే చిన్నవాళ్ళ కోసం కావచ్చు, ఎవరి కోసమైనా సరే మాట్లాడేటప్పుడు మనం మాటలు ఏదైనా ఒకటి వదిలేటప్పుడు బయటకి కొంచెం ఆలోచించి ఒక్కొక్కటిగా వదులుకుంటే బెటర్. అంటే ఆ స్టేజ్ మీద ఆ ఫియర్ ఉంటుంది, అది ఏం అర్థం కాదు, ఇవన్నీ ఉంటాయి కానీ చెప్తారు కానీ ఐ డోంట్ థింక్ సో. అది ఎందుకో అది జస్ట్ కవరప్ అనిపిస్తుంది అంతే అది. సో ఇప్పుడు ఏమైనా చెప్తారు ఆ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కొంచెం నర్వస్గా అయిపోయినందుకు అట్లా మాట్లాడేసాను ఏదైతే అంటారు కానీ ఐ డోంట్ థింక్ సో, అది నిజం కాదు.
ఏమో మరి చూద్దాం ఏం చేస్తారో మరి ప్రెస్ మీట్ ఏమైనా పెట్టి సారీ చెప్తారో లేదో చూడాలి మరి. సో మీరేమనుకుంటున్నారు ఆయన అన్న మాటల మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా వీడియో నెక్స్ట్ బై బై.